వాడెవడో సింగపూర్ నడిపేది ఏంది, మన దేశంలో ఉన్నదాన్ని దీంట్లో తేడా వస్తే బ్రిటన్ కోర్టులో వేసుకునేది ఏంది? అట్లాంటి వాడితో ఆడిని ఏదో మంచోడి కింద చూపెట్టదు మనం. అవును. కానీ పారిశ్రామికవేత్తల్లో జగన్ రాడు అని నమ్మకం కలిగించడానికి ఏం చేయబోతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు? పారిశ్రామికవేత్తలు అదేం కోరుకుంటారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కియా వాడు ఎవడన్నా జగన్ రావద్దని కోరుకుంటాడా, లేకపోతే కనుక అంబానీ రావద్దని కోరుకుంటాడా, అదానీ రావద్దని కోరుకుంటాడా? వాళ్ళకి ఎవడుంటే ఏంది, వాళ్ళ పని జరిగితే చాలు. ఇప్పుడు ఆ లెక్కనైతే ఇప్పుడు జగన్ టైంలో 2 ఫ్యాక్టరీలు ఇబ్బంది పడ్డాయి, అరబిందో ఒకటి, కియా ఒకటి. వాళ్ళు ఏంది రాష్ట్రం విడిచి పారిపోలేదే. అట్లాగే ఇప్పుడు వీళ్ళు వచ్చాక అరబిందో నడిపించలేదా, జిందాల్ నడిపించలేదా? అట్లాగే అదేది చివరికి పవర్ ప్లాంట్ను కూడా వేధిస్తున్నారు కదా కడపలో, రాయలసీమ పవర్ ప్లాంట్ను కూడా. ఎన్ని పరిశ్రమలు వేధించలేదు వీళ్ళు. కాబట్టి అవన్నీ ఏదో మాట్లాడుకోవడానికి బాగుంటాయి, సరదాగా చెప్తుంటారు అవన్నీ. కానీ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు మేము వస్తేనే రాజధాని పూర్తి చేయగలం, మేము వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఎన్నికల్లోకి వెళ్ళారు. 2019లో అయితే అది బెడిసి కొట్టింది, జగన్కి అధికారం వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆయన అన్నది ఏంటి నిన్న, 2036లో అమరావతిలో ఒలింపిక్స్ జరుగుతాయి, నిర్వహించాలి అనేది ఆయన లక్ష్యం అనేది. అంటే 2036 అంటే ఈ 4 ఏళ్ళు పోయి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయి మళ్ళీ గెలిచినప్పుడు, అంటే ఇంకా 2 టర్మ్స్, అంటే వరుసగా 3 టైమ్స్ టీడీపీ కూటమో లేదంటే టీడీపీఏ అధికారంలో ఉండాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారంటే ఇండైరెక్ట్గా ఆ సంకేతం ఇస్తున్నారా, ఇంకా వరుసగా మేమే గెలిస్తేనే ఈ విధంతా జరుగుద్ది, లేదంటే ఎక్కడెక్కడ ఆగిపోతాయని మళ్ళీ అదే పాత ప్యాటర్న్లోనే వెళ్ళబోతున్నారు? అది ఒక డ్రీమ్ అయింది, అట్లా నడుస్తూ ఉంటుంది. ఎవరి కళ ఇప్పుడు జగన్ 30 ఏళ్ళు ఉండాలనుకోలేదా?